నరసింహం నందమూరి బాలకృష్ణ 50 ఏళ్ల నట జీవితంలో అనేక రికార్డులు సాధించారు. ఆ రికార్డులు ఆయన కీర్తి కిరీటంలో రత్నాలుగా వెలుగొందుతున్నాయి. బాలయ్యతో వర్క్ చేసిన టెక్నీషియన్స్ కూడా ఆయనతో కలిసి కొన్ని రికార్డులు క్రియేట్ చేయడం విశేషం. బాలకృష్ణ కెరీర్లో ఆయనకు వరుసగా 3 హిట్స్ తో హ్యాట్రిక్ అందించిన దర్శకులు ముగ్గురున్నారు. వారు కోడి రామకృష్ణ, బి గోపాల్, బోయపాటి శ్రీను అని బాలయ్య ఫ్యాన్స్ ఇట్టే చెప్పేస్తారు. ఇలా ముగ్గురు దర్శకులతో హ్యాట్రిక్స్ చూస్తూ సాగిన స్టార్ తెలుగునాట లేరనే చెప్పాలి. అందరికన్నా బాలయ్యకు ముందు హ్యాట్రిక్ అందించిన దర్శకునిగా కోడి రామకృష్ణ నిలిచారు. బాలయ్య కెరీర్లోనే తొలి బిగ్ హిట్ గా నిలిచిన మంగమ్మ గారి మనవడు కోడి రామకృష్ణ దర్శకత్వంలోని తెరకెక్కింది. ఈ సినిమా హైదరాబాద్ లో 560 రోజులు 3 ఆటలతో ప్రదర్శితమై ఈనాటికి ఓ రికార్డుగా నిలిచే ఉంది. ఓ తెలుగు చిత్రం హైదరాబాద్ లో రోజు 3 ఆటలతో గ్యాప్ లేకుండా 560 రోజులు చూడడం అనేది ఒక్క బాలకృష్ణ మంగమ్మ గారి మనవడు పేరిటే ఉంది. ఆ తర్వాత మంగమ్మ గారి మనవడు తీసిన భార్గవ్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ లోనే బాలయ్యతో ముద్దుల కృష్ణయ్య, మువ్వ గోపాలుడు వంటి హిట్స్ ను రూపొందించారు కోడి రామకృష్ణ. ఈ 3 సినిమాలు ఒక్కోటి 300 రోజులు ప్రదర్శితం కావడం విశేషం. ఈ రికార్డు ఇప్పటిదాకా తెలుగునాట ఏ హీరోకు లేకపోవడం గమనార్హం. ఆ తర్వాత బాలయ్యతో కోడి రామకృష్ణ భారతంలో బాలచంద్రుడు, ముద్దుల మావయ్య, బాలగోపాలుడు, ముద్దుల మేనలుడు వంటి చిత్రాలు రూపొందించారు. వీటిలో ముద్దుల మావయ్య కూడా బంపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా కూడా భార్గవ్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ నుండే రావడం విశేషం. ముద్దుల మావయ్య కూడా గోల్డెన్ జూబ్లీ చూసింది. ఇక ఒక బ్యానర్ లో ఒకే హీరోతో ఓ డైరెక్టర్ 3 గోల్డెన్ జూబ్లీస్ చూడడం అన్న అరుదైన రికార్డును కోడి రామకృష్ణ సొంతం చేసుకున్నారు. అది బాలయ్యతోనే కోడికి సాధ్యమైంది అన్న విషయాన్ని మరవరాదు. అలా బాలయ్య కోడి కాంబినేషన్ సాధించిన రికార్డులు అన్బీటబుల్ గా నిలిచే ఉండడం విశేషం. ఇకపోతే కోడి రామకృష్ణలాగే బాలయ్యకు వరుస విజయాలతో హ్యాట్రిక్ అందించిన మరో దర్శకుడు బి గోపాల్. బాలకృష్ణతో గోపాల్ తెరకెక్కించిన తొలి చిత్రం లారీ డ్రైవర్ సూపర్ హిట్ కాగా, రెండో సినిమా రౌడీ ఇన్స్పెక్టర్ బంపర్ హిట్ గా నిలిచింది. ఇక బాలయ్య గోపాల్ కాంబోలో వచ్చిన మూడో చిత్రం సమరసింహారెడ్డి. ఈ సినిమా నిర్మాత చెంగల వెంకట్రావు మూవీ రిలీజ్ రోజునే చేతులెత్తేసి ఇక తనకు సంబంధం లేదు అన్నారు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో విడుదలైన సమరసింహారెడ్డి విశేష ఆదరణతో 75 కేంద్రాల్లో శత దినోత్సవం చూసింది. 30 కేంద్రాల్లో రజతోత్సవం జరుపుకుంది. తెలుగునాట రోజు 4 ఆటలతో 30 కేంద్రాల్లో రజతోత్సవం చూసిన తొలి చిత్రంగా సమరసింహారెడ్డి నిలిచింది. 1999 జనవరి 13న సంక్రాంతి కానుకగా సమరసింహారెడ్డి విడుదలైంది. ఈ చిత్రం 3 కేంద్రాల్లో 200 రోజులు డైరెక్ట్ గా ప్రదర్శితమై గోల్డెన్ జూబ్లీ జరుపుకుంది. తర్వాత 2001 జనవరి 11న పొంగల్ బరిలో దూకిన బాలయ్య గోపాల్ చిత్రం నరసింహనాయుడు కూడా అరుదైన చరిత్రను లిఖించింది. ఇక ఈ సినిమా తెలుగునాట 100 కేంద్రాల్లో శతదినోత్సవం చూసిన మొట్టమొదటి చిత్రంగా నిలిచింది. ఈ చిత్రం ఏలూరు మినీ అంబికా థియేటర్లో ఏకదాటిగా 275 రోజులు 4 ఆటలతో ఆడి అప్పట్లో అబ్బో అనిపించింది. ఈ సినిమా 19 కేంద్రాల్లో డైరెక్ట్ గా సిల్వర్ జూబ్లీ జరుపుకుంది. ఓ హీరోతో ఓ డైరెక్టర్ వరుసగా 2 సినిమాలతో 19 కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ చూడడం అన్న రికార్డ్ ఈనాటికి చెక్కు చెదరకుండా ఉంది. అది బాలయ్య గోపాల్ కాంబోకే సాధ్యమైంది అని అభిమానులు ఆనందంగా చెప్పుకుంటూ ఉంటారు. అంతేకాదు ఓ హీరో ఓ డైరెక్టర్ సంక్రాంతి సందడిలో 2 భారీ విజయాలు చూడడము అన్న రికార్డు కూడా బాలయ్య గోపాల్ కాంబోకే ఉండడం విశేషం. బాలకృష్ణకు వరుసగా 3 ఘన విజయాలను అందించి హ్యాట్రిక్ కొట్టిన దర్శకునిగా బోయపాటి శ్రీను కూడా నిలిచారు. బాలయ్యతో బోయపాటి తెరకెక్కించిన సింహ, లెజెండ్, అఖండ చిత్రాలు ఎంతటి సంచలన విజయాలు సాధించాయో అందరికీ తెలుసు. వీటిలో మొదటగా వచ్చిన సింహ చిత్రం 2010 బంపర్ హిట్ గా నిలవడమే కాదు, 92 కేంద్రాల్లో శత దినోత్సవం చూసిన చివరి చిత్రంగా నిలిచింది. ఇక బాలయ్య బోయపాటి కాంబోలో వచ్చిన రెండవ చిత్రం లెజెండ్ 2014లో విడుదలైంది. ఈ సినిమా ఎమ్మెగనూరులో ఏకదాటిగా ఒకే థియేటర్లో 420 రోజులకు పైగా రోజు 4 ఆటలతో ప్రదర్శితమై ఓ రికార్డు నెలకొల్పింది. అంతేకాదు ప్రొద్దుటూరులోనూ ఈ సినిమా డైమండ్ జూబ్లీ చూసింది. 2 కేంద్రాల్లో డైమండ్ జూబ్లీ చూసిన ఏకైక తెలుగు చిత్రంగా లెజెండ్ నిలిచింది. ఇక ప్రొద్దుటూరులో లెజెండ్ ఏకంగా 1000 రోజులకు పైగా ప్రదర్శితమై సౌత్ లోనే చెరిగిపోని రికార్డును సొంతం చేసుకుంది. బాలయ్య బోయపాటి కాంబోలో వచ్చిన మూడో చిత్రం అఖండ 2021లో జనం ముందుకు వచ్చింది. ఈ చిత్రం కూడా డైరెక్ట్ గా రజతోత్సవం చూసింది. పాండమిక్ పీరియడ్ లో థియేటర్లకు జనాలు రావడానికే భయపడుతున్న రోజుల్లో విడుదలైంది అఖండ. ఈ చిత్ర ఘన విజయంతోనే తెలుగునాట ప్రేక్షకులు పరుగులు తీస్తూ మళ్ళీ థియేటర్లకు రావడం అనేది జరిగింది. ఇలా కోడి రామకృష్ణ, బి గోపాల్, బోయపాటి శ్రీను బాలకృష్ణకు హ్యాట్రిక్స్ అందించడమే కాదు అరుదైన రికార్డులు అందుకున్నారు. ప్రస్తుతం బాలకృష్ణతో బోయపాటి అఖండ సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాతో కూడా ఘన విజయం సాధిస్తే ఆయన బి గోపాల్ చెంతన చేరతారు. లేదంటే బాలయ్య హ్యాట్రిక్స్ డైరెక్టర్స్ లో ఒకరిగా మిగిలిపోతారు. మరి అఖండ 2తో బోయపాటి శ్రీను బాలయ్యకు ఏ రేంజ్ సక్సెస్ ను అందిస్తారో, ఈ సినిమాతో ఎలాంటి రికార్డ్ సొంతం చేసుకుంటారో చూడాలి.